హాయ్ ఫ్రెండ్స్, మేము మిరప పెట్టినాం కదా. ఒకే పంటలోనే కొన్ని చిన్న చిన్న పంటలు కూడా వేసుకోవచ్చు అనమాట. అవి ఏమిటంటే చూడండి, ఇక్కడ మేమైతే మిరప పెట్టినాము. ఇక్కడ చూడండి, మిరప ఇక్కడ బాగా వచ్చింది. ఈ మిరప చెట్లు పెట్టినాం కదా, ఈ మిరప తోటలోనే కొత్తిమీర వేసినాం. చూడండి, కొత్తిమీర వేసినామంటే గడ్డకి గడ్డకి గ్యాప్ ఉంది కాబట్టి మేము ఇక్కడ కొత్తిమీర వేసినాము. అలాగే ముల్లంగి విత్తనాలు కూడా మిక్స్, మనకి ఇంటికైనా అవుతాయి కదా. ముల్లంగి వేసినాము. కొత్తిమీర అయితే మొత్తం అంతా వేసేసినాము, చైన్ మొత్తం అంతా వేసేసినాం అనమాట. ఇంక ఇది ఒక వారం రోజులు అయితే కట్ చేయొచ్చు కొత్తిమీరని. కొత్తిమీర మాత్రము అమ్మడానికే పెట్టినాము. అంటే వ్యాపారస్తులే వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు. ఇంకా పచ్చిమిరకాయలు అయితే పెరకమన్నమాట, ఎందుకంటే ఇవి ఎండుమిర్చి చేయడానికి మేము పెట్టిండేది. ఇంకా నీళ్ళు వస్తున్నాయి. వీటి మధ్యలో కూడా ఇంకా మేము ఎర్రగడ్డలు అయితే ఉన్నాయన్నమాట. చిన్న ఆనియన్స్ వస్తాయి కదా, అవి అయితే పెట్టినాము. అవి అక్కడ ఉన్నాయి, అక్కడ చూపిస్తాం. ఇది చూడండి, ఇది వేసి మేము ఇంకా 15 days అవుతుంది అనమాట. 15 daysకే ఇట్లయితే వచ్చింది కొత్తిమీర. వీటి మధ్యలోనే టమోటాలు వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఆనియన్స్. ఇవి కూడా మేము అక్కడక్కడ పెట్టినాం అనమాట, ఇంటి కోసం అని పెట్టినాము. ఇవి ఇంకా రాలేదు, చిన్నగా ఉన్నాయి అనమాట. ఇవి అక్కడ ఎక్కువ పెట్టినాం అనమాట. అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఒకే చోట కాకుండా ఎక్కువ పెట్టుకోకుండా చాలా తక్కువ మోతాదులో పెట్టినాము ఆనియన్స్. ఇటు సైడ్ అంతా ఆనియన్సే పెట్టినాము. వీటిలో మిక్స్, మిరప పంటలో మిక్స్. ఇటు సైడ్ ఆనియన్స్, అటు సైడ్ కొత్తిమీర వేసినాం అనమాట. కొత్తిమీర అయితే ఇంక వారం రోజులకైతే కట్ చేస్తారు. కేవలం 25 daysకే కొత్తిమీర వచ్చేస్తుంది అనమాట. మనకి ప్లేసు వేస్ట్ కాదు. అండ్ ఒకే పంటలోనే ఇలా చిన్న చిన్న పంటలు అయితే వేసుకోవచ్చు. అలాగే మెంతి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలు ఏవైనా దాదాపు 25 రోజుల నుంచి 30 రోజులకు వస్తాయి కాబట్టి ఆకుకూరలు ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఆనియన్స్. ఇవి కూడా ప్లేస్ ఉందనేసి మేము వేసినాం అనమాట. ఇంకా ఈ మిరప పంట అవ్వడానికి ఇది దాదాపు 1 year వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఈ మిరప పంటని. ఇక్కడైతే ఇదే, ఈ పైప్ ఇటు సైడ్ ఆనియన్స్ వేసినాము, ఈ మిరప పంట గ్యాప్ లో. ఇటు సైడ్ అంతా కొత్తిమీర వేసేసినాం అనమాట. ఎవరైనా మీరు కూడా వేసేవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. మిరప పంటకి అయితే ఎటువంటి తొందర అయితే కలగదన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. 15 days అయిందంతే ఈ కొత్తిమీర వేసి మేము. చాలా బాగా వచ్చింది. ఇంకా 1 week అంతా కట్ చేసేస్తారు. వాళ్ళే వచ్చి రైతులు కాదు, వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి కోసేసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇట్లా పంటల గ్యాప్ ఉంటే ఒకే పంటలని ఇలా చిన్న చిన్న 2-3 రకాలు అయితే ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకే పంటలోనే 3 రకాలు అనమాట. కొత్తిమీర అయితే మేము అక్కడైతే మిరప చెట్లు పక్కలోనే పోసినాం అనమాట. ఇదైతే ఇంకా ఇట్లా మధ్యలోనే సాల్ మధ్యలోనే పోసేసినాము. అక్కడ వరకు కనిపిస్తుంది కదా. ఇలా వేస్ట్ కాకుండా ఇదైతే 1 నెలకే అయిపోతుంది కదా, ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. పైగా ఎటువంటి రోగాలు కూడా రావు పంటకి. ఇలా 2-3 పంటలు ఉన్నా కూడా. కొత్తిమీరే కాదు దీంట్లో, అలాగే ఇది మెంతాకు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఆ పంటతో పాటు ఇది కూడా వస్తుంది. దీనిలో కూడా కొంత అయితే అమౌంట్ వస్తుంది కదా, ఖర్చులకి కానీ అలా వెళ్తుంది అనమాట. ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. 2-3 రకాల పంటలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.